వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనకు మళ్ళీ వెళ్ళారు. దీనిపైన రాష్ట్రంలో ఒక విచిత్రమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాడు, ఓడిపోయిన నిరాశలో కాడి వదిలేస్తున్నాడు, హిమాలయాలకి వెళ్ళిపోతారు, ఇట్లాంటి ఒక నైరాశ్యంతో కూడుకున్నటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా పెద్ద ప్రచారం. అసలు ఆయన బెంగళూరుకి వెళ్తున్నాడని కొన్ని మీడియా ఛానళ్ళు ఎందుకు వెళ్తున్నాడని క్వశ్చన్ చేస్తూ కొన్ని డిబేట్లు. స్థూలంగా చూసినప్పుడు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల కూటమి మంచి విజయాన్ని సాధించింది. ఓడిపోయిన పార్టీ లేదా భారీ ఓటమిని గురైన పార్టీ, గెలుస్తామని నమ్మి ఓడిపోయిన పార్టీ ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు 2-3 ఉంటాయి. ఒకటి, మొత్తం యంత్రాంగం నైరాశ్యంలోకి వెళ్తుంది, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఉత్పన్నమవుతుంది. అనూహ్య విజయం సాధించిన పార్టీ జూబ్లీట్ మోడ్లో వాళ్ళు ముందుకెళ్తా ప్రయత్నం చేస్తారు. ఒక సాంప్రదాయంగా చూసినప్పుడు రాజకీయాల్లో గెలిచిన పార్టీకి ఒక 5-6 నెలల పాటు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు భారీ ఓటమిని చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతకాలం పాటు ఓటమిని అంగీకరిస్తూనే ఆత్మపరిశీలన చేసుకోవడం, కొంత విశ్రాంతి మూడ్లోకి వెళ్ళడం తప్ప ఇంకో పరిష్కారం లేదు. వెంటనే వచ్చి ఏదైనా చేసినా కూడా తీవ్రమైన ఇబ్బందులు, విమర్శలకు గురవుతారు. అప్పుడే వీళ్ళు తొందరపడుతున్నారని. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన పార్టీకి అధ్యక్షుడుగా తనకు 2 పనులే ఉంటాయి. ఒకటి, కొంత ఓటమి నైరాశ్యంలో ఉంటారు కాబట్టి కొంత రెస్ట్ మోడ్లో ఉండడం, ఎందుకు ఓడిపోయినామని ఆత్మపరిశీలన చేసుకోవడం, సరైన సమయం కోసం తిరిగి ప్రజల్లోకి వెళ్ళడం కోసం వెయిట్ చేయడం. ఈ క్రమంలో అధికారంలో ఉన్న పార్టీకి కొంత సమయం ఇవ్వడం. ఇవన్నీ కలిసి వచ్చిన క్రమంలో సహజంగా విశ్రాంతి లేదా లోన్లీగా ఉండడం అనేది సహజంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళడం కూడా బహుశా అదే ఉంటుంది తప్ప అంత మించిన కారణాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు బయటకు వచ్చారు. ప్రధానంగా ఒకటి, వినుకొండ లాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో సహజంగా దానికి నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేయడం, ఆందోళన ఉద్దేశం కూడా ప్రెజర్ బిల్డప్ చేయడం ద్వారా కొంత ఈ ఒత్తిడి ప్రభుత్వం మీద తెచ్చిన వారు అవుతారు. ఆ క్రమంలో వారు వెళ్ళారు. రెండో అంశం, అసెంబ్లీ సమావేశాల్లో వరుస శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు పత్రాలు ప్రవేశపెడుతున్నారు. అది వారు రైట్, దాన్ని కాదనలేము. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కావాలని అడుగుండొచ్చు, కానీ అది సరతేం కాదు. ఆయన పెట్టలేదు. రేపు ఏం చేస్తాడో చూడాలి. ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు నేరుగా వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పెడతారనుకున్న సమావేశానికి వచ్చారు, నిరసన తెలియజేశారు, ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్ళిపోయారు. చివరి రోజు వాళ్ళు అవకాశం ఇవ్వరు కాబట్టి శ్వేతపత్రాలన్నిటికీ సమాధానం చెప్పాడు. శ్వేతపత్రాలు లేదా బడ్జెట్ పైన ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడడం ఇది కొత్త ఏం కాదు. గమనంలో ఉంటే 63 మంది భారీ ప్రతిపక్ష నాయకుడిగా 2014 ఉన్నప్పుడు కూడా చాలా బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలోనే చెప్పాడు ఆ సందర్భం. ఎందుకంటే బడ్జెట్ సమావేశంపై నేను సావధానంగా మాట్లాడడానికి నాకు అవకాశం లేదు కాబట్టి బాయ్కాట్ చేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. 1 గంట 1.5 గంట బడ్జెట్ పైన అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని వీలు లేదు కాబట్టి మీ ముందు చేస్తున్నాను అని చెప్పి చేశాడు. అప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసినట్ట కాదు కదా. ఇప్పుడు శ్వేతపత్రాల్లో పైవచ్చీలు అధికారంలో ఉన్న ఓడిపోయినారు కాబట్టి విమర్శలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో సావధానంగా సమాధానం చెప్పుకోవడానికి స్కోప్ ఉండదు కాబట్టి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. కానీ ఇదే మోడల్లో 2 డిసెంబర్లో ఉండడా చెప్పలేము. అలా ఉంటే అప్పుడు మాట్లాడచ్చు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోవడం కానీ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవడం వాళ్ళ బాధ్యత అది. ఆ క్రమంలో బెంగళూరు అయితే బెస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు అమరావతిలో ఉంటే ఒత్తిడి ఉంటుంది, హైదరాబాద్ పోతే ఒత్తిడి ఉంటుంది. బెంగళూరు కొంత ప్లజెంట్ మోడ్, మంచి వాతావరణం కాబట్టి భార్య పిల్లలతో కలిసి, పిల్లలు లేరు కాబట్టి భార్య అందరూ కలిసి విశ్రాంతి తీసుకుంటారు. మనం అమెరికాకి వెళ్ళి 2-3 నెలలు చంద్రబాబు నాయుడు గారు విశ్రాంతి తీసుకోలేదా? అది సహజం. దీన్ని అపార్థం తీసుకునే ప్రభావంలో కొన్ని మీడియా ఛానల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అధికార పార్టీ కూడా మీకు మంచిదే కదా, వెళ్ళిపోతే ఒక 6 నెలలు మిమ్మల్ని వదిలేస్తే మీ పని మీరు చేసుకోవచ్చు కదా, అట్లా ఎందుకు తీసుకోరు? అసలు అర్థం కాని ప్రశ్న. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్న సమస్య, ఇన్యాక్టివ్గా ఉన్న సమస్య అనే పద్ధతిలో ఉండడం అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి చుట్టూనే రాజకీయాలు నడవడం అనేది ఆయన ప్రాధాన్యత తెలియజేస్తుంది. కాబట్టి ఈ చర్చలు ఇంకా కొంతకాలం కొనసాగచ్చు. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనను వివాదం చేయడం రాజకీయ కోణం తప్ప వాస్తవ కోణం మాత్రం కాదు.